తెలంగాణ సిపిఎంకు నూతన సారథి రానున్నారా? తమ్మినేనికి ఈసారి ఛాన్స్ లేనట్లేనా? రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం సిపిఎంలో తీవ్ర పోటీ నెలకొందా? రేసులో ఉన్న ముఖ్య నేతలు ఎవరు? సిపిఎం జాతీయ నాయకత్వం ఈసారి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుంది? ఇంతకు రాష్ట్ర కార్యదర్శి ఎవరు అనే దానిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాస్తు స్టోరీ. త్వరలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో జరగనున్నాయి. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా మహాసభలు పూర్తయ్యాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో మహాసభల ద్వారా రాష్ట్ర నూతన సారథిని ఎన్నుకుంటారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సిపిఎం పార్టీలో మహాసభలు నిర్వహిస్తారు. ఆ సభల ద్వారానే రాష్ట్ర కార్యదర్శిని పార్టీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి పార్టీ కార్యదర్శి పదవికి 3 టర్ముల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు అనే రూల్ సిపిఎం పార్టీ రాజ్యాంగంలో ఉంది. గ్రామ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు 3 సార్లు మాత్రమే కార్యదర్శి పదవిలో ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తమ్మినేని రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిపిఎంలో ఆంధ్ర, తెలంగాణ కమిటీలను ప్రత్యేకంగా నియమించారు. అప్పుడు తమ్మినేనికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి మహాసభల్లో తమ్మినేని వరుసగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. సిపిఎం రాష్ట్ర మహాసభల చివరి రోజు కార్యదర్శి వర్గం రాష్ట్ర కమిటీని ఎన్నుకుని ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటారు. పార్టీ నియామకం ప్రకారం తమ్మినేని టర్మ్ ముగియడంతో రాష్ట్ర కార్యదర్శి ఎవరవుతారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన తమ్మినేని వీరభద్రం మాస్ లీడర్గా గుర్తింపు పొందారు. వరుసగా 3 సార్లు సిపిఎం తెలంగాణ సారథిగా బాధ్యతలు నిర్వహించారు. తన హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి గుర్తింపు పొందారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్ వీరయ్య పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పదవికి తీవ్ర పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి, సిఐటియు నేత చుక్కా రాములతో పాటు ఇతర నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఈసారి సిపిఎం రాష్ట్ర మహాసభల్లో కమిటీ ఎన్నిక ఉత్కంఠకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం స్థానంలో సిపిఎం పార్టీకి నూతన సారథి ఎవరవుతారో చూడాలి.